బులెటిన్ల ముందుగా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పోసాని కృష్ణమురళికి రైల్వే కోడూరు కోర్టు మ్యాజిస్ట్రేట్ 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. సుదీర్ఘ వాదనల తర్వాత న్యాయమూర్తి 2 వారాల పాటు రిమాండ్ విధించారు. పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేసిన పోలీసులు సుదీర్ఘ విచారణ అనంతరం నిన్న రైల్వే కోడూరు కోర్టులో హాజరుపరిచారు. అర్ధరాత్రి వరకు వాదనలు కొనసాగాయి. అంతకుముందు పోసాని కృష్ణమురళిని ఓబులవారిపల్లె పిఎస్లో పోలీసులు సుదీర్ఘంగా ఎంక్వైరీ చేశారు. నిన్న మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు విచారించారు జిల్లా ఎస్పీ విద్యాసాగర్. విచారణ అనంతరం ఆయన్ను రైల్వే కోడూరు కోర్టుకు తరలించారు. ఇదే విషయంపై మరింత సమాచారంతో మా ప్రతినిధి సురేంద్ర మనకు అందుబాటులో ఉన్నారు. సురేంద్ర, నిన్న పోలీసులు అర్ధరాత్రి వరకు పోసానని విచారించారు కదా, అసలు అంటే ఎటువంటి ప్రశ్నలు సంధించారు, ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాబట్టారు? భారీ సస్పెన్స్ నడుమ కొనసాగినటువంటి సినీ నటుడు పోసాని కృష్ణమురళి వాదనల విషయంలో ఇటు ప్రభుత్వం తరపున న్యాయవాదులు, అలాగే పోసాని కృష్ణమురళి తరపున పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఇరు పక్షాల వాదనలు మాత్రం చాలా సీరియస్ గా జరిగినట్టే తెలుస్తా ఉంది. అంటే తనను అరెస్ట్ చేసి నోటీసులు సమర్పించే సమయంలో ఇచ్చినటువంటి సెక్షన్లు, అలాగే నిన్న ఓబులవారిపల్లి స్టేషన్ కు తీసుకొని వచ్చిన తర్వాత జోడించినటువంటి సెక్షన్ల గురించి పొన్నవోలు సుధాకర్ రెడ్డి పదే కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దాని గురించి చర్చల కారణంగానే రాత్రి 9:30 గంటల నుంచి ఇవాళ 5:40 వరకు సుదీర్ఘంగా వాదనలు వాళ్ళ ఇరుపక్షాల మధ్యన కొనసాగినట్లుగా తెలుస్తా ఉంది. అటు మేజిస్ట్రేట్ కూడా ఒకానొక సమయంలో తీర్పు వెల్లడించలేని అవకాశం ఉన్నప్పటికీ కాస్త సమయం తీసుకొని ఎట్టకేలకు ఇప్పుడైతే తీర్పు వెల్లడించినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. సినీ నటుడు పోసాని కృష్ణమురళికి 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. మరి కాసేపట్లో పోసాని కృష్ణమురళిని కడప సెంట్రల్ జైలుకు కూడా తరలించే అవకాశం కనిపిస్తా ఉంది. ఎందుకంటే చాలా సెన్సిటివ్ కేసు కాబట్టి 1-2 సార్లు ఆలోచించి న్యాయస్థానం కూడా తీర్పు వెలువడించాల్సి ఉంటుంది. అదే కోణంలోనే రైల్వే కోర్టు మేజిస్ట్రేట్ కూడా చాలా సార్లు ఆలోచించి కొన్నిసార్లు బ్రేక్ తీసుకొని మరోసారి వాదనలు వినినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇటు పోలీస్ తరపు న్యాయవాదులు కావచ్చు, అలాగే పొన్నవోలు సుధాకర్ రెడ్డి బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం బెయిల్ ఇవ్వచ్చు అన్నటువంటి విషయాన్ని కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అలాగే పోలీస్ తరపు న్యాయవాదులు కూడా పోసాని చేసినటువంటి అసభ్యకర వార్తలు, అలాగే దానికి సంబంధించిన టెక్నికల్ ఆధారాలు కూడా జడ్జికి చూపించినట్లుగా తెలుస్తా ఉంది. మొత్తానికైతే 14 రోజుల పాటు రిమాండ్ అయితే విధించారు. మరి కాసేపట్లో కడప సెంట్రల్ జైలుకు కూడా తరలించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. హరీష, సురేంద్ర, అంటే కోర్టులో కూడా సుదీర్ఘంగా వాదనలు కొనసాగినట్టు తెలుస్తోంది. అంటే కోర్టులో ఎటువంటి వాదనలు కొనసాగాయి? కోర్టు విషయంలోనే అంటే దాదాపుగా హైదరాబాద్ నుంచి ఓబులవారిపల్లి పిఎస్ కు తీసుకొని వచ్చిన తర్వాత ఎస్పీ విద్యాసాగర్ నాయుడు దాదాపు 9 గంటల పాటు పోలీస్ స్టేషన్ లో పోసానని విచారించే క్రమంలో తను పూర్తి స్థాయిలో సమాధానాలు చెప్పలేదు. మరింత సమాచారం కోసం తనను 9 గంటల పాటు విచారించినటువంటి పరిస్థితి మనం అందరం గమనించాము. ఈ విషయానంతటి కూడా న్యాయమూర్తి ఎదుట పూర్తి స్థాయిలో వాళ్ళు చెప్పుకొచ్చే క్రమం కొనసాగింది. ఎందుకంటే పోసాని కృష్ణమురళి దగ్గర నుంచి రావాల్సినటువంటి సమాచారం తమకు అందలేదు, తను స్పందించట్లేదు అన్న విషయాన్ని కూడా పోలీస్ తరపు న్యాయవాదులు మేజిస్ట్రేట్ ముందు తీసుకొచ్చారు. పొన్నవోలు సుధాకర్ రెడ్డి పోసాని కృష్ణమురళి వైపు వాదించేటువంటి సమయంలో తనకు ఆరోగ్యం కూడా పూర్తిగా సహకరించట్లేదని చెప్పేసి తనకు తెలిసినటువంటి ప్రశ్నలకు మాత్రమే సమాధానం ఇచ్చాడు. మిగతా ప్రశ్నలకు తన దగ్గర సమాధానం లేదు. కొద్దిగా సమయం ఇస్తే ముందస్తు బెయిల్ ఇస్తే, లేదంటే ఈ బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం మీరు బెయిల్ కేటాయిస్తే తదుపరి మేము ప్రతిసారి మీరు విచారణకు పిలిచిన ప్రతిసారి మేము పోసానిని హాజరుపరుస్తామని చెప్పినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. ఇద్దరి మధ్యన ఉన్నటువంటి ప్రశ్నలు ఒకరికొకరు బాగా సంధించినటువంటి నేపథ్యంలో మెజిస్ట్రేట్ అన్నిటినీ ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చి రిమాండ్ అయితే విధించినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే దాదాపు రాత్రి 9:30 గంటలకు రైల్వే కోర్టు మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిస్తే ఉదయం 5:30 గంటల వరకు తీర్పు వెలువడించడానికి మేజిస్ట్రేట్ కూడా చాలా ఆలోచించారంటే చాలా భారీ స్థాయిలోనే వాదనలు కూడా జరిగాయని మనం అర్థం చేసుకోవచ్చు. హరీష, సురేంద్ర, అంటే 14 రోజుల రిమాండ్ విధించారు కదా, అంటే పోలీసులు ఏమైనా కస్టడీకి కోరే అవకాశం ఉందా? మరొకసారి తప్పనిసరిగా పోలీసులు అయితే కస్టడీకి కోరే అవకాశము ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే ఓబులవారిపల్లి పిఎస్ లోనే తను పూర్తి స్థాయిలో పోలీసులకు సమాధానం చెప్పలేదు కాబట్టి తప్పనిసరిగా కస్టడీకి కోరి పోసాని దగ్గర నుంచి మరింత సమాచారం రాబట్టే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే
పోసాని మాట్లాడే సమయంలో నేను ఈ వీడియోలో మాట్లాడింది కాదు, నా వీడియోను మార్ఫింగ్ చేశారు అన్నటువంటి విషయాన్ని కూడా పోలీసుల దృష్టికి తీసుకొచ్చారు. ఆ సమయంలోనే ఆ టెక్నికల్ ఆధారాలను కూడా వీడియో ఆడియో రికార్డు రెండింటినీ చేసి పోసానికే చూపించినటువంటి పరిస్థితి ఉంది పోలీసులు. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో వైసీపీలో పనిచేసినటువంటి పోసాని కృష్ణమురళికి తను చేసినటువంటి వ్యాఖ్యలు కూడా మార్ఫింగ్ చేసి నన్ను మార్చి చేశారు, నాకు అంత అవసరం లేదు అన్నటువంటి మాటలు చెప్పినటువంటి సమయంలో తన దగ్గర ఉన్నటువంటి ఆధారాలను కూడా చూపించారు. ఏ విధంగా మాట్లాడారు అన్నటువంటి విషయాలు కూడా పోసానికి పోలీసులు అయితే చాలా క్లియర్ గా చెప్పినప్పటికీ తన దగ్గర నుంచి స్పష్టమైన సమాధానం అయితే రాలేదు. కాబట్టి తప్పనిసరిగా కస్టడీకి అయితే కోరే అవకాశం ఉంది. మరి కస్టడీ విషయంలో మేజిస్ట్రేట్ ఏ విధంగా ఆలోచిస్తాడనేది మాత్రం చూడాల్సి ఉంది. హరీష, థ్యాంక్ యూ సురేంద్ర. Yeah.